హాయ్ గైస్, డిఎన్ఏ గురించి తెలుసుకుందాం. అమ్మ నాన్నకి అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి పెళ్ళి అయితే ఆ అమ్మాయికి పుట్టబోయేది కూడా అమ్మాయి అవుతుంది. నేను అమ్మ డిఎన్ఏ గురించి చెప్పట్లేదు, నాన్న డిఎన్ఏ గురించి చెప్తున్నాను. ఎందుకంటే 75% నాన్న డిఎన్ఏ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నాన్న వాళ్ళ ఇంట్లో ముందు పుట్టుంటే నాన్నకు పుట్టబోయేది కూడా మళ్ళీ అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్ళైన తర్వాత కూడా ఆ అబ్బాయి పుడతాడు. ఒకవేళ నాన్న ఆయనకంటే ముందు ఎవరన్నా ఆడవాళ్ళు పుట్టుంటే ఫస్ట్ నాన్నకు పుట్టేది కూడా ఆడవాళ్ళే. తర్వాత ఆ పాపకు పుట్టేది కూడా ఇంకొక ఆడపిల్ల పుడుతుంది. అంటే మా ఇంట్లో ఫస్ట్ పుట్టినవాడైతే మా నాన్నకు పుట్టేది కూడా బాబే. ఆ బాబుకి పెళ్ళైన తర్వాత ఆ బాబుకు పుట్టేది కూడా ఇంకొక బాబే. ఇది మగవారి డిఎన్ఏ 75%.